బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ ను కలిశారు. మంత్రి పొంగులేటితో కలిసి తెల్లం వెంకట్రావు కుటుంబ సమేతంగా సీఎం ను కలిశారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ లో చేరుతారంటూ ప్రచారం జరుగుతున్న వేళ సీఎం ను కలవటం మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఫోన్ లైన్ ద్వారా మరింత సమాచారాన్ని అందిస్తారు. సాదిక్, ఇటు భద్రాచలం ఎమ్మెల్యే సీఎం రేవంత్ ని కలవటం వెనుక ఆంతర్యం ఏంటి? ప్రధానంగా చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ల మీద షాక్లు వస్తున్నాయని చెప్పవచ్చు. ప్రధానంగా భద్రాచలంలో ఉన్న ఒకే ఒక సీటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మార్గం సుగమమైంది. ఇప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో సంప్రదింపులు కొనసాగుతున్నది. రేపో మాపో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇక ఈ అంశం పైన చూసినట్టయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలవడం జరిగింది. అభివృద్ధి సంక్షేమం పైన కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలే గానీ 6 గ్యారంటీ స్కీమ్స్ ప్రజల్లో పూర్తి స్థాయిలో విస్తృతంగా ప్రచారము అదేవిధంగా అమలు అవుతున్న నేపథ్యంలో వాటికి అట్రాక్ట్ అవుతున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల చూసినట్టయితే చాలా మంది అంటే ఒక 1/2 మంది వరకు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం, వారితో సంప్రదింపు కొనసాగడం జరుగుతున్న క్రమంలోనే అదేవిధంగా హైదరాబాద్ సంబంధించిన మాజీ డిప్యూటీ మేయర్ తో పాటుగా మేయర్లు కూడా ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం మనకు తెలిసిందే. ఇలా రకంగా చూసినట్టయితే ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరింత బలం పుంజుకుపోతుంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీగా కంచుకోటకు ఉన్నటువంటి ఆయా ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భం ఉంది. ఇటీవల అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒకే ఒక ఎమ్మెల్యే భద్రాచలంలో గెలవడం జరిగింది. ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి వస్తానని మొదటి నుంచి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. సో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తెల్లారి నుంచి భద్రాచలం ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరుతామని కూడా ప్రపోజల్స్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టచ్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సమేతంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం అన్నది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోగా అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఒక పెద్ద ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇప్పటికే 4-5 ఎమ్మెల్యేలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. పార్లమెంటు ఎన్నికల కంటే ముందుగానే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకైతే రంగం సిద్ధమవుతుంది. రేణు, రైట్, థ్యాంక్ యూ సాదిక్.